రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. గుంటూరు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాల గురించి మరి ప్రజలకు కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్, ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము December 10th లోపు వెండింగ్ జోన్స్ ఫైనలైజ్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా ఇప్పటికే స్ట్రీట్ వెండర్స్, స్టేక్ హోల్డర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేశాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా మన దగ్గర ఉన్నటువంటి రోడ్ నెట్వర్క్, తర్వాత ఎక్కడైతే మార్కెటింగ్కి వాళ్ళకి బిజినెస్ చేసుకోవడానికి అనువుగా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడానికి ఒక కమిటీ కూడా ఫార్మేషన్ చేసే ప్రాసెస్లో ఉన్నాం. ఇన్ ది మీన్ టైము ఎక్కడైతే జెన్యూన్గా బిజినెస్ చేసుకుంటున్నారో, ఆ వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 100% ఈ వెండింగ్ జోన్స్లో అకామిడేట్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను ఇది 4th month ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి, ఈ 4 monthsలోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే, అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి, తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు, డ్రైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్, నెక్స్ట్ నేషనల్ హైవేస్కి కూడా వెళ్ళిపోయారు. మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు. సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని టెంటేటివ్గా ఒక ఐడియా అయితే ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది. కానీ దీని వెనక ఏంటంటే, నేను గమనించింది, నా దృష్టికి వచ్చింది, గత కాలంలో ఈ స్ట్రీట్ వెండర్స్ ముసుగులో మొత్తం ఎంక్రోచ్మెంట్స్కి ఎవరైతే కారకులయ్యారో, ఎవరైతే వాళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే అనేక రకాలుగా లబ్ధి పొందుతూ దీన్ని ఒక అవకాశంగా మలుచుకొని బిజినెస్ చేసుకున్నారో వాళ్ళ ప్రభావంతో కొంతమంది చాలా గాసిప్స్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. దానిలో ఫస్ట్ గాసిప్ ఏంటంటే, లోకల్గా ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారు, లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి విఐపీస్, తర్వాత ప్రజాప్రతినిధులు, వీళ్ళ సహకారంతో వీళ్ళు స్ట్రీట్ వెండర్స్ని అక్కడ ఉంచాలంటే ఉంచటం, లేకపోతే ఇక్కడ తీయాలంటే తీయటం అనేది చేస్తున్నారు జిఎంసీ అధికారులని ఒక గాసిప్ ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గాసిప్స్ అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ గాసిప్స్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాని వెనుక ఉన్నటువంటి మతలబ్ ఏంటనేది కూడా మేము ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. నేను అలాంటి వాళ్ళందరికీ సముచితంగా చెప్తున్నాను, లేకపోతే వార్నింగ్ లాగా అనుకోండి. ఇట్లాంటి అభూత కల్పనలు, అసత్య వార్తలు ప్రచారం చేస్తే తద్వారా చట్ట ప్రకారంగా తీసుకునే చర్యకి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైనా సరే గుంటూరు నగరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలని తలంపుతో అధికారులు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. దానికి మీరు సహకరించకపోగా పలానా వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తున్నారు, పలానా వాళ్ళు ఇక్కడ ఉంచమంటే అక్కడ ఉంచుతున్నారు, పలానా వాళ్ళు ఇక్కడ తీయమంటే తీస్తున్నారు, ఇదంతా ఏమి ఆశించి మీరు ప్రచారం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ బట్ అది కరెక్ట్ కాదు. ఫస్ట్ మీరు ఏ స్వార్థంతో, ఏ బిజినెస్ మైండ్ తోటి మీరు చేస్తున్నారో అవన్నీ మా దగ్గర డేటా ఉంది.
దయచేసి అలాంటి వాళ్ళు అవన్నీ మానుకుంటే పద్ధతిగా ఉంటుంది. ఆ అదర్వైజ్ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనకాడవు.